ప్రపంచమంతా ఈరోజు కార్మిక దినోత్సవాన్ని మేడేన్ జరుపుకుంటున్నప్పటికీ కూడా బాల కార్మికుల పరిస్థితి మాత్రం ఇంకా దయనీయంగా ఉంది. ఇక్కడ వనస్థలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజనీర్స్ కాలనీలో ఒక అమ్మాయి మంజుల అనే ఈ 13 సంవత్సరాల బాలికను 6 నెలల నుండి భీమిరెడ్డి గారిని కాలనీ అధ్యక్షులు కూడా అయిన కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్ కూడా ఆయన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇట్లా చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇళ్లలో పనికి పెట్టుకోవడాన్ని బాల హక్కుల సంఘం ఖండిస్తున్నది. అట్లాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మేము సమాచారం చెప్పగానే జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చైల్డ్ లైన్ వెంటనే స్పందించింది, వాళ్ళని అభినందిస్తున్నాను. అదే సమయంలో మేము కార్మిక శాఖకు సమాచారం ఇస్తే మాత్రం మేము వాళ్ళ సంబరాలలో ఉన్నాము, ఉత్సవాలలో ఉన్నాము, మేము రాలేము అని చెప్పినారు. అంటే పిల్లల కార్మికుల బాల కార్మికుల విముక్తి కార్మిక శాఖ లక్ష్యంగా ఉండాలా, లేకుంటే సంబరాలలోనే మనం మునిగి తేల్దామా? ఒకవైపు మనం సంబరాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకోవైపు ఇట్లాంటి అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇది ఏంటన్నది ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలి, కార్మిక శాఖను పటిష్టపరచాలి.